ఇది ఎంటర్ అయ్యేది ప్లేస్. ఇదన్నా తీయాలి కదా. దూరం నుంచే చాలా బాగా కనిపిస్తుంది. కరోనా సర్కిల్స్ గీసారు కానీ ఎవ్వరూ ఏమీ పాటించట్లేదు. సీతామాత ఖాళీగానే ఉంది కాబట్టి అందరూ ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తున్నారు. నమస్కారం అండి, పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతామడి అంటే సీతమ్మ వారు రాముల వారిని వదిలేసి భూమిలోకి వెళ్ళిపోయిన స్థలం అన్నమాట. అక్కడికి వెళదామని ప్లాన్ చేస్తున్నాము. బయలుదేరాము ఇప్పుడు. ఆన్ ది వే ఇక్కడి నుంచి వారణాసి నుంచి 70-80 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్. బయలుదేరుతున్నాము. అందరం కలిసి దర్శించుకుందాం పదండి. ఇప్పుడు వెళ్ళి కొద్దిగా వ్యాన్లో పెట్రోల్ కొట్టించుకోవాలి, అది కూడా కొట్టించేసుకుని మా కార్తీక్ కూడా వస్తున్నాడు. మా కార్తీక్ కూడా వస్తున్నాడు. అందరం కలిసి వెళ్తున్నామండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, సీతామడి స్టార్టింగ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. పెట్రోల్ బంక్ వచ్చేస్తుందండి. పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అట్లీస్ట్ 2 hours పడుతుంది జర్నీ టైం. ఇక్కడ ట్రాఫిక్ ఏం లేకపోతే, మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కరోనా టైంలో వీళ్ళు రోడ్లు స్టార్ట్ చేశారు, పనులు కొద్దిగా వర్క్ నడుస్తుంది. చాలా బాగానే వేశారండి. ఆల్రెడీ ఈ రోడ్స్ అన్ని వేసి ఒక 4 months అయింది. లేకపోతే ఇంతకు ముందు మొత్తం అంతా గుంటలు గుంటలుగా ఉండేది అంతా. ఒక నిమిషం వచ్చేసాం పెట్రోల్ బంక్ దగ్గర. ఇండియన్ ఆయిల్. బాగానే తిరుగుతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. జీరో బయలుదేరుతున్నాం ఇప్పుడు. 82 rupees per liter పెట్రోల్ కాస్ట్. ఎండ మండుతుంది, పెట్రోల్ కాస్ట్ మండుతుంది. ఎండ ఇప్పుడు 30 degrees ఉంది, చాలా వేడిగా ఉంది బయట. లోపల ఏసీ ఉంది కాబట్టి ఓకే. దిగిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, రెడీ టు గో. బెల్ట్ పెట్టుకున్నావా? ఓకే, పోలీసులు రెడీగా ఉంటారు ఏది మానేసినా పట్టుకోవడానికి.
మనం దొరకకూడదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఇది సూర్య హాస్పిటల్ అని ఇక్కడ చాలా ఫేమస్ హాస్పిటల్. ఇది మేము రెగ్యులర్గా ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వస్తాం. ఈ ఏరియా మహమూర్ గంజ్ అంటారు. అదే సూర్య హాస్పిటల్. ఇక్కడ ఇంకొక బ్రాంచ్ పక్కనే. అన్ని షాప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, చాలా లేట్గా ఓపెన్ చేస్తారు ఇక్కడంతా. 11 అలా అయిపోతుంది ఓపెన్ చేసేటప్పటికి. సో టైం ఎంత అయిందమ్మా? టైం దాదాపు 11 అవుతుంది. 10 టైం 10 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసాము. పదండి ఇంక వెళ్దాం, దర్శనం చేసుకుందాం. మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కడైనా మంచి మనకి కనిపించే మందిరాలు కానీ ఇంపార్టెంట్ ఏ ప్లేసెస్ ఉన్నా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫ్లైఓవర్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఎక్కడైనా గుడి వచ్చినప్పుడు ఆగుదాం. ఓం నమః శివాయ. ఇది వారణాసి అవుట్స్కర్ట్స్కి వచ్చేసామండి. ఇప్పుడు దాదాపుగా ఊరు దాటేసాము. ఊరు బయట దారిలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్ ముందుకెళ్తే హైవే వస్తుంది. హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. అక్కడ చూద్దాం, అక్కడ కూడా ఒకసారి రూట్ చూసుకుందాం. ఇప్పుడు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. తొందరగా బయలుదేరదాం అనుకుని బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో దారిలో ఏమైనా కొనుక్కుని వెళ్దామని చూస్తున్నాము. సో దీంతో ఇది సో బిస్కెట్స్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు దాదాపు గుడ్ డే బిస్కెట్స్, కొంచెం ఎనర్జీ కోసం. సో కొనేసుకున్నామండి. నౌ వీఆర్ గోయింగ్ టు టువర్డ్ వెహికల్. నువ్వు అట్లా బయలుదేరుతున్నాము. ఇప్పుడు హైవే వచ్చింది చూడండి, వస్తుంది ఇప్పుడు హైవే. ఇక్కడ నుంచి ఇది ఈ పైకి ఎక్కాలన్నమాట హైవే. అంటే ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి ఢిల్లీ సైడ్, రైట్ సైడ్ తిరిగితే కల్కటా అంటే అటువైపు బీహార్ స్టేట్ వస్తుంది. గయాకి వెళ్ళటానికి రూట్. అండ్ ఇటు ఢిల్లీ సైడ్ వస్తే అలహాబాద్, మనం వెళ్ళేది సీతామఢి, ఇవన్నీ వింధ్యాచల్ అంటే కొద్దిగా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఇది అన్నమాట ఇటు సైడ్ ఎక్కేసామండి. హైవే ఎక్కేసాం. నేషనల్ హైవే 19 డైరెక్ట్ వెళ్ళిపోతే ఢిల్లీ. మధ్యలో మనం ప్రయాగ వెళ్ళాలన్నా కూడా, ప్రయాగ్రాజ్, అలహాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇటే
ఈ మధ్యలోనే 80 కిలోమీటర్స్ దీనిలో సీతామఢి వస్తుంది. మధ్యలో కొద్దిగా సైడ్కి వెళ్తే మళ్ళీ వింధ్యాచల్ కూడా వస్తుంది. ఫుల్ లారీలన్నీ ఆగి ఉన్నాయి. డే టైంలో ఎక్కువ అలౌ చేయట్లేదంట. ఇది బోర్డు వస్తుంది చూడండి. ప్రయాగ్రాజ్ 110, కాన్పూర్ 380, ఢిల్లీ 786. లాంగ్ వ్యూ చాలా బాగుంది. రోడ్లు మాత్రం పర్ఫెక్ట్ అయిపోయినాయండి అన్ని. ఇది వరకు చాలా దారుణంగా ఉండేవి, ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా అయిపోయినాయి రోడ్స్ అన్ని. మేము ఇంకా 60 తప్పితే దాటేది లేదు. కార్తీక్ ముందే చెప్పేసాం, ఓన్లీ 60-70 వరకే, అంతే. ఎక్స్ట్రా లిమిట్ లేదు, స్పీడ్ లిమిట్ అంతే. NH19. టేక్ డైవర్షన్. ఇక్కడ పొలాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూసారా, పచ్చటి పచ్చ పచ్చని చేలు. లాలా కన్స్ట్రక్షన్స్ కూడా బాగానే సాగుతున్నాయి ఇక్కడ. మామిడి తోట అండి, ఎంత అందంగా ఉందో చూడండి. మామిడి తోట ఫుల్ రేపు సీజన్ కి రెడీగా ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ. చాలా కాలం అయింది నేను కూడా బయటకు వచ్చి, అందరం బయటకు వచ్చి చాలా కాలం అయింది. అందుకనే బయట సీనరీ చూస్తుంటే పులకరించిపోతుంది హృదయం. దాదాపు 6-7 months అయింది. మొన్న బ్లాగ్స్ కి 2-3 బ్లాగ్స్ కి బయటికి వెళ్ళడం, అది గుళ్ళు, అది లోకల్ కాబట్టి. ఇలా అవుట్స్కర్ట్స్ కి వచ్చి 6-7 months దాటివే. ఇంకా ఊరు బయట కూడా మందిరాలే. మొత్తం పొలాలు, ఎంత పచ్చటి పొలాలు. మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాము. ఇంకా అది పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, రెడీ అవ్వలేదు, ఇంకా కొద్దిగా టైం పట్టొచ్చు. కానీ ఫ్లైఓవర్ వేసిన దగ్గర నుంచి కింద కూడా ట్రాఫిక్ చాలా తగ్గిపోయే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. లేకపోతే ఇంతకు ముందు అసలు వెళ్ళేటప్పుడు చాలా స్లోగా, ఇప్పుడు మేము 60లో వెళ్తున్నామా, అప్పుడు 40లో వెళ్లాల్సి వచ్చేది. అంత ట్రాఫిక్ ఉండేది, హెవీ ట్రాఫిక్. ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా టైం కాబట్టి తక్కువే ఉంది, కానీ ఫ్లైఓవర్ ఈ టైంలో చేసేస్తున్నారు, కంప్లీట్ చేసేసేస్తారు చాలా వరకు. ఇప్పుడు రోడ్డు ఖాళీగా ఉంది, చాలా ఖాళీగా ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సరిపోవట్లేదు, 80లో వెళ్తుంటే 80లో వెళ్తున్నట్టు లేదు, ఏదో చాలా స్లోగా వెళ్తున్నట్టుంది. అలవాటు అయిపోయింది ఇది వరకుది. కానీ ఇప్పుడు జాగ్రత్తగానే వెళ్ళాలనుకోండి, మన టైం సేవ్ అవ్వాలని. సో జర్నీ ఈజ్ సో గుడ్, వెదర్ ఈజ్ సో గుడ్. ఇటుకలు తయారు చేసే టవర్, ఇటుకలు తయారు చేసే బట్టి. ఇంకా ఇటువైపు గోంగూర చెట్లు, కాదు
మనకి ఇక్కడ గోంగూర దొరకదండి. అవి ఎల్లోగా ఫ్లవర్స్ చూడగానే గోంగూర చెట్లు అనుకున్నాను, కానీ కాదు. మనకి ఇక్కడ దొరకనివి రెండే మన ఆంధ్ర ఫుడ్ లో, గోంగూర, దోసకాయ. ఇక్కడ అస్సలు ఉండవు, మిగతా అన్ని దొరుకుతాయి. ఆటోలో కూడా కూర్చొని ఎలా వెళ్ళిపోతున్నాను. టోల్ గేట్ 1/2 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ముందుకు వెళ్తే మనం టోల్ గేట్ దాటుకొని వెళ్దాము. కానీ ఆల్రెడీ మేము ఫాస్టాగ్ అనేది తీసేసుకున్నాము. అంటే ఆన్లైన్ పేమెంట్, ఇది కూపన్ అన్నమాట. దీంతో ఆల్రెడీ వాళ్ళు మనం ఎంత దూరం వచ్చామో చూసి దాన్ని డిడక్ట్ చేసేసుకుంటారు ఆ అమౌంట్. మనం ఆపాల్సిన అవసరం లేదు. కొత్త టోల్ గేట్, ఇంతకు ముందు లేదు. ఇది అంతా ఈ బిల్డింగ్ లాగా కట్టారు ఇప్పుడు అంతా. ఇంతకు ముందు ఓపెన్ ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ లాగా కట్టేశారు. ఫాస్టాగ్ చూసి వెళ్ళిపోమన్నాడు. ఇది ఫాస్టాగ్ రూట్ అన్నమాట. చూడండి పైన బోర్డ్స్ ఉన్నాయి. లేన్ 3, నో క్యాష్. ఎందుకు ఆపమంటున్నాడు మళ్ళీ? ప్రొసీడ్ సక్సెస్ఫుల్. రైట్, చాలో. అదేంటి మళ్ళీ అటు నుంచి వెళ్ళేవాడు. అటువైపు టోల్ గేట్. ఇటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇదే వింధ్యాచల్కి వెళ్లే రోడ్. ఇది వింధ్యాచల్ 25 కిలోమీటర్స్. అరటిపళ్ళు తీసుకుంటాను. అరటిపళ్ళు ఎక్కడైనా అరటిపళ్ళు కనిపిస్తాయి ఆపమ్మ. ప్రస్తుతానికి బిస్కెట్స్ అండ్ అరటిపళ్ళే మా ఫుడ్ వచ్చినాయి. 40 డజన్ తీసేసుకున్నా. पीस वाइज అంటే డజనా కిలోనా? కిలోనా 12 मिलेगा. 12 पीस 12 मिलेगा. हाँ, एक डजन अच्छा वाला दे. తీసుకున్నా. కొన్ని తెలిస్తే నీకు ఈజీగా తీసుకోవడానికి చల్లదనం పోతుందని. చేసుకున్నా. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. బదోహి అని ఒక చిన్న ఊరు ఇది. షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు ఫుల్ గా. బస్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రైన్ డిపో టైం ఇప్పుడు 11:35 అయింది. ఫుల్ షాప్స్.
ఫుల్ వెహికల్స్, ఫుల్ జనాలు. సో ఇట్లాంటి చోట మనకి కొద్దిగా టైం కిల్ అవుతూ ఉంటుంది, అయినా పర్వాలేదు. ఇదివరకుతో పోల్చుకుంటే చాలా బెటర్, చాలా ఫాస్ట్గా వచ్చింది. సూపర్, బుట్టలు బాగున్నాయి. సంథింగ్ ఇదేదో హోల్సేల్ మార్కెట్ లా ఉంది, ఫుల్ మార్కెట్ స్ట్రీట్. పైన ఏదో రిపేర్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్ ఇంకా కొద్దిగా ఏదో కన్స్ట్రక్షన్ అవుతోంది. సో అందుకనే కొద్దిగా ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇక్కడతోటి ఫ్లైఓవర్ అయిపోయింది. మళ్ళీ మెయిన్ రోడ్ హైవే ఎక్కేసాము. చాలా కొద్దిగా ఫ్రీ లైన్ వచ్చేస్తుంది. అయినా కూడా ట్రాఫిక్ ఎక్కువే అనిపిస్తుంది ఇక్కడ. చూద్దాం ముందుకెళ్ళి. ఏం బోర్డు కిలోమీటర్స్ రాయలేదు, బోర్డు వచ్చింది కానీ. ఇప్పుడు అనుకోకుండా మాటల్లో పడిపోయి రూట్ చూసుకోకుండా ముందుకెళ్ళిపోయాం. ఫ్లైఓవర్ చివరికి వెళ్ళిపోయి ఎక్కడికో ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ తిరిగి సైడ్ ఎగ్జిట్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు వెళ్తున్నాం సీతామఢి దగ్గరికి. ట్రాఫిక్ చాలా ఉండడంతో అప్పుడే వస్తుందని అనుకోలేదు, మర్చిపోయాం అనమాట. ఇక్కడేనా ఈ రైట్ తీసుకోవాలి. బ్యాక్ వచ్చాం కదా, అందుకని రివర్స్ లో ఉంది. ఈ రైట్ తీసుకోవాలి, లేదంటే అటు నుంచి రావాలి. యాక్చువల్ గా ఫ్లైఓవర్ ఎక్కకుండా అటు లెఫ్ట్ లోకి వెళ్ళాలన్నమాట. సీతామఢి రూట్ లోకి ఎంటర్ అయిపోయాం. అది ఇలా రావాలి, ఈ కింద రోడ్లోంచి రావాలి. ఇలాగా మేము పైనుంచి అలా వెళ్ళిపోయాం, స్ట్రైట్ వెళ్ళిపోయి అటు దిగి మళ్ళీ ఇటు రివర్స్ వచ్చి ఇంతసేపు ఒక 10 minutes పైనే పట్టింది, 15 minutes పట్టింది. ఇది ఒక చిన్న గ్రామం అనుకుంటా. ఇక్కడ నుంచి 10 kilometers ఉంది. రూట్ మ్యాప్ ఇప్పుడే ఓపెన్ చేసి చూసాము. 10 kilometers. మళ్ళీ సీతామఢి దగ్గర కలుద్దాం. పొలాలు ఇక్కడ సీతామఢి అంటే గ్రీన్ మడి లాగా కనిపిస్తుంది మొత్తం అంతా. ఏదో పిల్లకాలం గ్రామ వాతావరణం కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ కూడా వచ్చింది మధ్యలో. స్లో
ఇక్కడ వ్యూ బాగుంది. చాలా రోజులైంది కదా ఈ టైప్ వాతావరణం చూసి అని దిగాము. ఆవులు, కొంగలు, చేదు, చిన్న పిల్ల కాలువలు, అంతా గ్రామీణ వాతావరణం బాగా కనిపిస్తోంది. ఇవన్నీ కరెంట్ పోల్స్ అనుకుంటా. చాలా రోజులైంది ఈ క్లైమేట్లోకి వచ్చి. చక్కని పంట పొలాల మధ్యలో విలేజ్. అంతా గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది. బాగుంది ఇలా ఊళ్ళకి వచ్చి చూడడం అనేది. చాలా కాలం అయిపోయింది. ప్రతి ఇంటికి ఓ చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్టు. చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. అయితే వచ్చేసాము. శ్రీ సిద్ధిపీఠ్ హనుమాన్ మందిర్. సీతామఢి 6 kilometers. చలో ఇంకొక 5-10 minutesలో వెళ్ళిపోతాం. పదండి. వచ్చేసాము, సీతామఢి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. సీతా మహేష్ ధార్ ఆర్చ్ వచ్చింది చూడండి. అమ్మవారిని ఈ రథంలో తీసుకెళ్ళేది. లక్ష్మణుడు తీసుకెళ్తాడు కదా. సీతామఢి మందిర్. మొత్తం అంతా గ్రామీణ వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంది కళ్ళకైతే. చాలా ప్రస్తుతానికి వెహికల్లో ఉన్నాం కాబట్టి బయట కూడా వేడి ఉన్నట్టుంది. వేడి ఇంకా తెలియట్లేదు కానీ గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. చాలా చాలా అంటే చాలా. వచ్చింది బోర్డు సీతామఢి అంటే ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఆ బోర్డు చూడు, ప్రధాన మంత్రి అది కాదు, భారతీయ గ్లాస్ గ్లాస్ దించాడు ఎవరినైనా. కానీ అన్ని ఆరో మార్క్స్ కానీ ఏం లేవు, అన్ని చెరిగిపోయి ఉన్నాయి. माजी सीतामढ़ी कैसे जाना है? सीधा? हाँ? मंदिर को कैसे? अच्छा उधर हाँ चाहो. ఎస్, ఇప్పుడు దాకా దారి కోసం చూస్తూ చూడలేదు. ఇక్కడ మందిరం కనిపిస్తుంది, హనుమంతుడు కనిపిస్తున్నాడు చూడండి.
ఒక్క నిమిషం. హనుమంతుడు కనిపిస్తున్నాడు చూడండి అక్కడ. వావ్. చాలా పెద్ద విగ్రహం. పదండి, ఇప్పుడు ఇలాగే వెళ్ళాలంట మనం. స్ట్రీట్ రోడ్. పద. అంతా చెట్లు, మొక్కలు, ఆవులు. ఇటు వస్తుందేమో టర్నింగ్. ఇక్కడ ఉన్నట్టుంది టర్నింగ్. కొద్ది ముందుకండి. లేదా ఇక్కడ ఇళ్ళు వెరైటీగా ఉన్నాయి కదండి. అంతా చిన్ని చిన్ని ఇళ్ళు అన్ని. నులక మంచాలు. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మల ఇళ్ళ దగ్గర చూసిన వాతావరణం ఇదంతా. హనుమత్ నికేతన్. సండే అందరూ హాలిడే మూడ్ లో ఉన్నారు. పిల్లలందరూ గోళీలాట ఆడుతున్నారు. ఏది ఇందాక కనిపించిన హనుమంతుడు. అడుగు. జై హనుమాన్. రోడ్డు వచ్చింది. ఇదే పద. రెల్లుగడ్డి అంటారు ఇదంతా. అంత హైట్ ఉన్నాయి అన్ని. హనుమంతుడు బ్యాక్ పోల్స్. ఆయన అంత పెద్ద విగ్రహం కదా. వచ్చేసాం అన్నట్టే ఉంది. ఇంకా ఇంకా ఉంటుందా? అదిగో హనుమంతుడు వెనక నుంచి. ఇటే చెట్టు కింద ఆవులు, మేకలు నెమరు వేసుకుంటూ ఉన్నాయి. కూర్చోండి. మాలాంటి ప్రయాణికులు ఎవరో వచ్చారు. వాళ్ళు వెహికల్లో వచ్చారు. గుళ్ళోకి వెళ్ళడానికి సంబంధించిన అన్ని పూజా సామాగ్రి అంతా అమ్ముతున్న షాప్స్ ఇవన్నీ. కొద్దిగా రోడ్డు గతుకులుగా ఉంది, అందుకని స్లోగా వెళ్తున్నాం.
ఇక్కడే పార్కింగ్ చేయాలట, ముందుగా వెళ్ళనివ్వరు. ఇది అయిన తర్వాత గుడి దగ్గరికి నడిచి వెళ్ళాలంట. మేము వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మళ్ళీ హాఫ్ అన్ అవర్లో 1 గంటకి మూసేస్తారంట, మళ్ళీ 2 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇదేనా హనుమాన్? ఇది వచ్చేటప్పుడు చూస్తాము. ముందు గుడి మూసేస్తారంట, గుడికి వెళ్ళేసి వస్తాము. అవన్నీ ఎలా వస్తాయి నాకు చూడు. ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర దిగాం కదా, ఇవన్నీ షాప్స్ చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. కార్తీక్ పూలు తీసుకురావడానికి మందిరంలోకి కొనుక్కురమ్మని చెప్పాను, ఆగాడు అక్కడ. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా కరోనాకి దడుచుకోవట్లేదు, ఏమీ జాగ్రత్తలు అయితే తీసుకోవట్లేదు. ఒక్కళ్ళిద్దరు మాస్కులు పెట్టుకుని ఉన్నారు, కానీ మాకు మాత్రం మేము అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఫుల్ ఎక్విప్మెంట్ తోటి వచ్చేసాము. సో ఇవి షాప్స్. సో ఇప్పుడు అటు చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళమన్నారు. ఇదే ఎంట్రన్స్. కార్తీక్ రామా, నువ్వు చెప్పులు వేసుకురాలేదా? ఓకే దా మన ఇద్దరిని. ఇది మందిర్ కా మార్గ్ అని ఉంది. ఇదొక పోలీస్ స్టేషన్. మందిర్ ప్రస్తుతానికి ఇక్కడైతే సెల్ పట్టుకెళ్ళొద్దని అయితే ఏం లేదు. ఇది 8 to 1, 2 to 8. నోట్ दोपहर 1 to 2 మందిర్ బంద్ रहेगा. पुलिस स्टेशन చూస్తున్నారు. मास्क लगाइए, कोई भी मास्क नहीं लग रहा है. ఆడవాళ్ళు కూడా ఉన్నారు పోలీసులు. कृपया भेंट पर हो, प्लीज ड्रॉप द इन द बॉक्स. भेंट इन ड्रॉप भेंट अंట వేస్తా भेंट. సీతమ్మ వారు అంటే విడిగా ఇలా ఎందుకు పెట్టారు అక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు. मालूम है आपको? सीता माता है, लेकिन क्या कर रहे हैं इधर? ఓకే, ఇక్కడే అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయినారు ప్లేస్, అందుకని ఇదిగోండి అమ్మవారిని పెట్టారు. అందరూ ఇక్కడ కొన్ని ఇక్కడ పైనుంచే పూలు డబ్బులు విసిరేస్తున్నారు. కానీ మందిర్ యాక్చువల్గా ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడికి రావడం అనేది. ఇలా మెట్లు ఉన్నాయి, ఓపెన్ చేస్తారేమో కానీ ఇప్పుడైతే తాళం పెట్టేసింది. ఒక్క నిమిషం ఇతన్నాడు. मंदिर आएगा. ओके, ये क्या है? उधर सीता लक्ष्मी माता का मंदिर है. हाँ. इसके नीचे शिवलिंग का. हाँ. और उस साइड में मेन मंदिर जहाँ सीता देवी लास्ट टाइम. ये क्या है? ये सीता जी का गांव के लोग बनाए थे. और जब उसका खोज हुआ, स्वामी जी ने खोज किया, तो मेन टेम्पल वहाँ है जहाँ सीता. ఓకే, యాక్చువల్గా ఇది ఉట్టిగా విగ్రహం మాత్రమే పెట్టారంట ఇక్కడ గ్రామంలో వాళ్ళు. యాక్చువల్ ప్లేస్ ఇది కాదు. మనం ముందుకు వెళ్దాము, అక్కడ ఉంటుంది. ఈ గృహ ఏంటన్నాడు? ఇది నమ శివాయ అని శివలింగం పెట్టారంట. శివుడు
బాగుంది, వ్యూ బాగుంది చూడండి. మొత్తం అంతా చెక్కలతో పెట్టారు. తొందరగా వెళ్దామా 20 minutes బంద్ అయిపోతా అంట. ఓకే, మందిరం మూసేస్తారంట, టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళండి అన్నారు. అమ్మ ఇంకా నడవాలనుకుంటా లోపలికి. సో తొందరగా వెళ్ళేసి వచ్చేటప్పుడు చూపిస్తాం ఇవన్నీ. ఓకే, ఇది ఎంటర్ అయ్యేది ప్లేస్. ఇదన్నా తీయాలి కదా. దూరం నుంచే చాలా బాగా కనిపిస్తుంది. కరోనా సర్కిల్స్ గీసారు కానీ ఎవ్వరు ఏమీ పాటించట్లేదు. సీతామాత ఖాళీగానే ఉంది కాబట్టి అందరూ ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా పైన మా ఇది పెట్టారు, కిందకి వెళ్ళాలి, అది మెట్లు దిగి తర్వాత వెళ్దాము. సీతామాత ఎంత అందంగా ఉందో విగ్రహం చూడండి. అమ్మవారిని ఇంక అనడానికి వీల్లేదు యాక్చువల్లీ. దీంతో క్లోజప్ తీయడం మొత్తం పైన వరకు ఇక్కడ చాలా అందంగా కట్టారు. అతను అడుగు దీని గురించి చెప్తాడు. अभी कहाँ रहना है गाड़ी में चढ़ा दीजिएगा या नीचे और मंदिर है एक्चुअल. ओके, एक्चुअल मंदिर इधर ये वही है. ఓకే, సమాధి. ఇది మందిరము. ఇక్కడ కిందకి వెళ్తే అక్కడ అది సమాధి, అదే ఆవిడ భూమిలోకి వెళ్ళిపోయిన ప్లేస్. ఇదంతా మళ్ళీ పైకి ఎక్కలేం కదా, ఇక్కడ చూద్దాం ఒకసారి. కుండ్, సీతా కుండ్ అంటారు. అంతా కలువ పూలు, ఒక పడవ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఎవరు ఎక్కువ కరోనా వల్ల ఎవరు రావట్లేదంట. మళ్ళీ పైకి ఎక్కినప్పుడు ఒకసారి చూస్తాం, కింద దర్శనం చేసుకుని వస్తాం. పిక్చర్స్ చాలా అందంగా పెట్టారు. రావణాసురుడు ఎత్తుకుపోతున్నాయి. సీతా సమాహిత్ స్థల్ వెళ్ళిపోయింది. ఇలా కిందకి మెట్లున్నాయి. చాలా లోపలికి ఉంది. ఇది ఆవిడ భూమిలోకి భూదేవి ఒడిలో కూర్చొని లోపలికి వెళ్ళిపోయింది. వెనుక హనుమంతుడిని అక్కడ తాళతో కట్టేసింది, ఆ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి చూసేస్తే మళ్ళీ ఓకే. రాముల వారు లవకుశులను అప్పగించేసి అమ్మవారు వెళ్ళిపోయారు భూమిలోకి. ఇదే ప్లేస్, ఇదే సీతామాత. దర్శనం చేసుకోండి అందరూ. ఇక్కడంతా ఏది చూసినా హిందీలో ఉంటాయని.
ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడేమన్నాడు వాడు ఓకే ఓకే. ఇది మొత్తం పెట్టు, ఇది దోహా, ఇది దోహానా? దోహా అంటే శ్లోకం. ఇది కింద ఇవన్నీ కొత్తగానే కట్టినట్టున్నారు. ఆ, ఇది కట్టక ముందు ఫోటో అంట. ఇలా మందిరం కట్టక ముందు ఫోటో. ఇది యాక్చువల్ ప్లేస్. ఎవరో స్వామిజీ పంపించారు. అయిపోయింది. ఇక్కడ పూజలు అవి అయితే ఏమీ చెయ్యరు. వీళ్ళు హనుమాన్ టెంపుల్ దగ్గర అక్కడ ఇచ్చుకోండి మీరు పూలు అవి అని అన్నారు. సరే మళ్ళీ వాపస్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఇది ఇందాక పైనుంచి చూపించిన చెరువు. కలువ పూలు ఇలాంటి క్లైమేట్ మళ్ళీ మనం ఎప్పటికి చూడగలుగుతాము. చూడండి, ఇంకా కొద్దిగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా చాలా కొత్తగా ఉంది. ఇంకా పెయింటింగ్స్ తోటి కదా కార్తీక్. సీతాంబాన్ మరి ఎలా ప్రసాదం ఎక్కడ పెడతాము? అక్కడ పైన అందరూ సీతమ్మ వారి దగ్గర వేస్తున్నారు కదా, అలాగే వేద్దాంరా. ఇప్పుడు పైన ఇంకొన్ని ఫొటోస్ ఉన్నాయి, మీకు సరిగ్గా చూపించకుండా తీసుకొచ్చాను. అవి చూద్దాం రండి. सीता समाहित स्थल. 10 తలల రావణాసురుడు. సీతమ్మ వారిని రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, కొంతమంది చెలికెత్తలు అనుకుంటా. సో ఇంకోసారి దర్శనం చేసుకోండి అమ్మవారిని. చాలా అందంగా కట్టారు. ఇప్పుడు హనుమంతుడిని దర్శనం చేసుకుందాం రండి. ఇది పైన పెట్టెలు అవి లోపలికి రాకుండా నెట్ కట్టేశారు మొత్తం అంతా. ఏదో గుడి బంద్ చేస్తున్నారంట. గార్డెనింగ్ అంతా బాగుంది. సెల్ఫీ 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 ఇటు తీసు కదా హనుమంతుడి దగ్గరికి చూసారండి, సీతమ్మ గుడి బాగుంది కదా. ఇప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్దాం పదండి. అక్కడ కూడా ఒకసారి చూసేసి ఇక్కడ ఏంటంటే
వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోండి. ఈ నో ఎంట్రీ అంట ఇక్కడ బోర్డు పెట్టారు, కానీ కుర్చీలు వేసి ఉన్నాయి. ఎందుకు అందరినీ పదండి పదండి అని తోలేస్తున్నారు బయటికి. ఎందుకు ఉండనివ్వరు. మళ్ళీ 2 o'clock ఓపెన్ చేస్తారు. ఇదేదో అఫీషియల్ బిల్డింగ్ అయి ఉండొచ్చు. రెస్టారెంట్. భోజనాలు. ఓకే. ప్యూర్ వెజిటేరియన్ సీతా ప్రసాదం రెస్టారెంట్. నో యూజ్ ఆనియన్ అండ్ గార్లిక్. ధూమపాన్ నిషేధ్. ఈ గార్డెన్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కూర్చోడానికి కూడా చూసేసాం. అరే బంద్ చేసేసారు. ఈ గుహ కూడా చాలా బాగుంది, కానీ ఇక్కడ నుంచి ఏమన్నా కనిపిస్తుందేమో ట్రై చేద్దాము. ఇటు నుంచి వెళ్ళి అటు వస్తారనుకుంటా. అడ్డు పెట్టేశారు, ఎవరిని అడ్డుకోకుండా. ఓం నమ శివాయ. ఇదిగో శివలింగం. ఓం పైన చెట్టు అనుకుంటాను. ఆ పైకున్న రావి చెట్టు ఉంది కదా, అది కింద కొద్దిగా ఉంది, కొమ్మ ఉంది అలాగా. ఓం నమ శివాయ. నందీశ్వరుడు. ఇదంతా వాళ్ళు డెకరేట్ చేసి ఫౌంటైన్ ఉన్నట్టుంది. ఫౌంటైన్ నీళ్ళు పడతాయి ప్రతి. నీళ్ళు పడే అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది కదా శివుడి నుంచి ఇలా గంగాధార. బాగా కట్టారు పైన. ఇదంతా ఒక గుహలాగా కట్టి పెట్టారు. बाहर से मतलब अभी वाराणसी में रहते हैं. ये आंध्रा के. आंध्रा वाला वाराणसी में रहे. इधर ही रहने वाले हैं. अभी 7 महीने के बाद अब बाहर निकले हैं. अभी पहली बार निकले वाराणसी से. हमारा YouTube चैनल है, वो थोड़ा सा शूट करके YouTube में रखने के लिए शूट कर रहे हैं हम. अभी माहौल अच्छा है, सब ठीक चल रहा है. बहुत से लोग आते हैं, बहुत आ रहे हैं. आ रहे हैं. तो बस लेके जो ट्रेन नहीं चल पा रही है, बस से आ रहे हैं. 2-4 बस लोग वो कौन? मंदिर के संस्थापक ఓకే. स्वामी जितेंद्रानंद. స్వామి జితేంద్రానంద్. ఈయనే ఈ మందిర్ని కట్టించారట. అంటే ఈ స్థలాన్ని కనిపెట్టి ఆయనే కట్టారట. చలో ఇక్కడికి. विजयवाड़ा से हो? नहीं, हैदराबाद. स्वामी जितेंद्र. ధన్య హో. మేమంతా ధన్యాలు అయ్యాం స్వామి. మీరు కనిపెట్టి ఇదంతా చేసినందుకు మీకు ధన్యవాదాలు స్వామికి. అంతా చాలా అందంగా కట్టారంతా. అయిపోయింది, బయటకు వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, చూసారు కదండి గుడి చాలా బాగుంది కదా. గుడి చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ 7 months మేము వచ్చి ఇలా చూసి నాకే చాలా ఫ్రీగా ఉంది. హనుమంతుడి దగ్గరికి వెళ్ళాలంట. హనుమంతుడు కట్టుమంది వచ్చారు. ఓకే, ఇంకొద్దిగా అవతలకి వెళ్ళాలంట.
ఎవరినైనా అడిగి అక్కడికి వెళ్దాం. ఇంకోండి హనుమంతుడు. జై హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసతి లోక ఉజాగర రామదూత అతులిత బల అంజని పుత్ర పవన. గేట్ మూసేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడి నుంచే చూడండి, దర్శనం చేసుకోండి. జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. పిడత కింద పప్పు, పూలు, ఫుడ్ షాప్స్ కూడా బాగానే ఉన్నాయి. అందరూ చాలా నార్మల్గా తినేస్తున్నారు. ఓకే, మాకు బయటికి రావడానికే భయం వేసింది, వీళ్ళు చాలా నార్మల్గా తినేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడితోటి సీతామఢీ అయిపోయింది. మనం వీళ్ళంతా ఎక్కువ చాటే కదా తినేది, మొత్తం చాట్ ప్రిపేర్ చేశారు. దర్శనం అయిపోయిందండి, ఇంకా తిరిగి బయలుదేరుతున్నాము మేము. బొట్టు ఇచ్చేయడానికి కార్తీక్ వెళ్ళాడు. అయిపోయింది, హనుమంతుడిని చూస్తారు కదా. ఇంక ఈ వ్లాగ్ని ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. చాలా ధన్యవాదములు. చాలా కష్టపడి మీరు మాతో పాటు అంతా తిరిగారు, చూశారు. మళ్ళీ ఇంకొక మంచి స్థలాన్ని ఎంపిక చేసుకొని చూద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు.